ఈరోజు మన మనవంట మరో వంటతో మీ ముందుకు వచ్చింది. అయితే ఈసారి మనం రాత్రి అన్నం వండుకున్న తర్వాత ఒక్కోసారి చాలా ఎక్కువగా ఉంటుంది, లేకపోతే తినేవాళ్ళు అనుకున్న వారు రాత్రి తినకపోవచ్చు. సో అన్నం కూడా మిగిలిపోతూ ఉంటుంది. సో అన్నాన్ని కొందరు డిఫరెంట్గా దాన్ని అంటే పులిహోర చేసుకోవడం కానీ ఫ్రైడ్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎగ్ రైస్ కూడా అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకుంటారు. సో అది ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా మెయిన్గా బ్యాచిలర్స్ వాళ్ళకి ఏం చేయాలో తెలియక చల్లన్నం తినలేక అది పడేయడం జరుగుతుంటుంది. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కాబట్టి అది వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఇష్టమైన ఎగ్గుతో దాన్ని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని వేడివేడిగా తినే విధంగా చేసుకునేది ఆ ప్రాసెస్ ఎలాగో మన వంట మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈరోజు మన వంట ద్వారా తెలుసుకుందాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం కావలసిన పదార్థాలు: ఎగ్, కోడిగుడ్లు, ఉడికించుకున్న రైస్. అంటే మనం ఒకవేళ చద్దన్నం లేకపోతే మనం ఫ్రెష్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలనుకుంటే అన్నం అప్పుడు వండుకున్న అన్నం కూడా వాడుకోవచ్చు మనం. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర. ఇక ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఓ బాణలు పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ఈ ముక్కలన్నీ వేసి కాస్త వేగాక పసుపు కూడా వేసి కలపాలి. ఇందులోనే కొంచెం కారం, ఎందుకంటే పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి కారం, అలాగే తగినంత ఉప్పు వేసి వేయించాలి. ఈ కారం ఉప్పు కలిసాక అప్పుడు మనం పెట్టుకున్న కోడిగుడ్లు, అంటే అన్నం ఎంత ఉందో అన్నం బట్టి కోడిగుడ్లు 2, 3 వాటెవర్ మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి కోడిగుడ్లు తీసుకొని ఆ కోడిగుడ్లు పగలగొట్టి దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎగ్స్ వేగాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ఎగ్స్ను కలుపుతూనే ఉండాలంటే చిన్న చిన్న ముక్కలు కానీ అలా అవుతే మనకు అన్నంలో ప్రతి ముద్దలో ఒక ఎగ్గులా ఉంటుంది, ఎగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎగ్స్ వేగాక అందులోనే మనం అన్నం ఏదైతే మనం అంటే చల్లన్నం అయితే దాన్ని కొంచెం పొడి పొడి చేసుకోవాలి. వేడన్నం అయితే ఎలాగూ అది కొంచెం ఆరబెట్టుకుంటే చల్లగా అయితే అది ఎలాగో పొడి పొడి ఉంటుంది. ఆ పొడి పొడి అన్నంని అందులోనే ఉడకబెట్టుకున్న ఆ రైస్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. బయట చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో మనం తింటూ ఉంటాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా నీట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. వేడివేడిగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి పదార్థాలన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి రెడీ అయిపోండి.
రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.